శివంపేట మండల పరిధిలోని కుంతంపల్లి గ్రామంలో జన్మించి ప్రజాసేవే లక్ష్యంగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు సేవలందిస్తున్న ప్రముఖ సంఘ సేవకులు శివంపేట పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథులుగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దుర్గారెడ్డి, లక్ష్మీకాంతం, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి, కమలాపుల్ సింగ్, మధు యాదవ్, యాదవ్ గౌడ్, రవి నాయక్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్, వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులు, కార్యకర్తలు, వెంకటరామిరెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాన్నగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు విచ్చేస్తున్నాను. నాన్నగారు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు, చాలా సోషల్ సర్వీస్ చేశారు. దయచేసి అందరూ నాన్నగారిని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాన్నగారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేస్తుంటారు. మా కోసం అసలు సమయం కేటాయించలేకపోతారు. దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారిని చూస్తున్నాను. అసలు మా కోసం ఎప్పుడు సమయం కేటాయించలేకపోతారు. ఎప్పుడు చూసినా ప్రజలు ప్రజలు ప్రజలేనే అంటారు. వాళ్ళ కోసమే తన శాయశక్తి కష్టపడుతుంటారు. దయచేసి తనని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరందరూ చేతులు పట్టుకొని తననే ముందుకు తీసుకెళ్ళాలి. మీకోసం రాత్రుళ్ళు పగలు తను కష్టపడుతుంటారు. తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఎప్పుడు మీకోసమే చూస్తుంటారు. మీకు ఎలా సేవ చేయాలి, మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, స్కూల్లో ఎలా కట్టించాలి అన్ని చూస్తుంటారు. దయచేసి సహకరించండి, నాన్నని ఆశీర్వదించండి. మరి నేను ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే నా ముంగటున్న మా అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, వాళ్ళతోనే ఈ స్థాయికి వచ్చాను. మరి నేను వాళ్ళతో పని చేసుకుంటూ, వాళ్ళతో నోట్లే ఇచ్చుకున్నా, వాళ్ళ వెంబడే పని చేసుకుంటూ, మరి పొలాల్లో పని చేసుకుంటూ నా అభిమానము ఖచ్చితంగా రూపాయి తీసుకోకుండా, తాగుడు తినుడు లేకుండా నేను ఫస్ట్ టైం ఎంపీటీసీ గెలిచినంటే ఒక్క రూపాయి తీసుకోకుండా 3 రోజులల్లో మరి విపరీతమైన మేరతోనే గెలిపించి నా రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి 201లో ఫస్ట్ ఎంపీటీసీ గెలిచాను. మరి అక్కడి నుంచి అంచెలంచెలుగా మరి ఫస్ట్ విఠలరెడ్డి గారు, కౌడుపల్లి విఠలరెడ్డి గారు వెంబడి ఉండి సిపిఐకి ఉన్నాము. ఆ తర్వాత టీడీపీలో మాదన దగ్గర మరి రాజకీయ ప్రస్తావన ఇంచుమించు 30 సంవత్సరాలు వెంబడి ఉన్నాను. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా ఎదుగుతూ వస్తున్నాను. మరి మా కార్యకర్తలు, నాకు మా యూత్ మాత్రము తెలంగాణ కష్టపడి మరి నాకంటే ఎక్కువ, అంటే నేను లాస్ట్ వచ్చి బెదిరించినా కానీ మా అన్ననే కదా, మరి మమ్మల్ని అంటారు, ఎవరినంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇంత కూడా పని చేయకుండా నాకు రాత్రి భవన్లు నా ఎంబడుండి నేను ఏది చెప్తే కాదు చూసా తప్పకుండా చేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నా గురించి నేను చెప్పడమే కాకుండా మరి నాకు సహకారం చేసిన వాళ్ళతోనే నేను డెవలప్ అవుతా. కాబట్టి నేను చేసింది ఏముండదు, వాళ్ళు చేసిన దాని తర్వాత నేను చేసి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అందరికీ, మరి మా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో సహకరించుకుంటూ, మరి అప్పుడు జనభూమి ఉంటుండే